అనంతపురం జిల్లాలో వరుసగా విద్యార్థుల మరణాలని కలకలం రేపుతుంది. ఏదైతే కార్పొరేట్ విద్యా సంస్థల్లో, ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులు ఏదైతే ఆ సంస్థల్లో పెడుతున్నటువంటి ఒత్తిడిని భరించలేక ఈరోజు ర్యాంకుల కోసం, అదే మార్కుల కోసం జరుగుతున్నటువంటి ఒత్తిడిలో ఆ యుద్ధంలో ఓడిపోతూ చాలామంది విద్యార్థులు శవాలుగా తేలుతున్నారు. ఈ అంశంపై అనేక రూపాలలో మేము విచారణ చేయమని చెప్పి జిల్లా విద్యాశాఖ అధికారులకు, ఆర్ఐఓ గారికి కానీ, డిఈఓ గారికి కానీ అనేక రూపాల్లో చెప్తున్నా. ఎవరైతే విద్యాశాఖ అధికారులు ఉన్నారో ఆ సమస్య మీద మేము పై అధికారులకు సమాచారం అందజేస్తున్నామని కేవలం మాయ మాటలు చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు ఇస్తున్నటువంటి కాసులు కకృతి పడుతున్నటువంటి అధికారులు ఈరోజు విద్యార్థుల మరణాలపై మీరు ఎందుకు విచారణ జరపట్లేదని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఏదైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి కానీ, పక్కనే ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఈ అంశంపై పూర్తిగా సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రితో ప్రత్యేకంగా మాట్లాడాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ఏదైతే విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నాయో దానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, అన్ని విద్యా సంస్థల్లో క్వాలిఫైడ్ ఉన్నటువంటి టీచర్ లేకపోవడం వల్ల, వాళ్ళకు అవసరమైనటువంటి నైపుణ్యత విద్యను అందించలేకపోవడం వల్ల కేవలం మార్కుల కోసమే ఈరోజు విద్యను బోధిస్తున్నారు. ఆ ఒత్తిడిని భరించలేక ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకుంటారు. రెండోది వచ్చేసి అనేకమైనటువంటి విద్యా సంస్థలో ఈరోజు విద్యార్థులకు ఆడుకోవడానికి అవసరమైనటువంటి గ్రౌండ్లు లేవు. గ్రౌండ్ లేకపోవడం వల్లే, మానసిక ఉల్లాసం లేకపోవడం వల్లే ఈరోజు ఆ ఒత్తిడిని భరించలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరొకవైపు ఈ జిల్లాలో కరువుకు నిలయంగా ఉన్నటువంటి ఈ జిల్లాలోన రైతులు అత్యధికంగా ఈ సంవత్సరం వర్షాలు లేక తీవ్రంగా నష్టపోయినటువంటి సందర్భంలో కార్పొరేట్ విద్యా సంస్థలు పరీక్షలు ప్రారంభం కాకముందే మాకు ఫీజులు కట్టాలని ఒత్తిడి చేయడం వల్ల ఆ తల్లిదండ్రులు ఒత్తిడి భరించలేక, విద్యార్థులు ఒత్తిడి భరించలేక ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ఈ అంశంపై విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడాలా, ఈ జిల్లాలో ఎమ్మెల్యేలు తర్వాత మంత్రులు మాట్లాడి ఏదైతే ఆత్మహత్యలు జరుగుతున్నాయో దానికి సమగ్రమైన విచారణ జరిపించి ఆత్మహత్యలు నివారించాలా. దాంతోపాటు ప్రతి 45 రోజులకు ఒకసారి ప్రత్యేకమైనటువంటి నైపుణ్య డాక్టర్ని పెట్టి విద్యార్థులకు నైపుణ్యత సదస్సులు నిర్వహించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కోరుతున్నాం. అవసరమైతే ఇట్లాంటి అంశాల్లో విద్యార్థి సంఘాలు కూడా భాగస్వామ్యం చేసుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకున్నటువంటి ఎస్ఆర్ జూనియర్ కళాశాలను సీజ్ చేయాలని, అదేవిధంగా ఇవాళ అనంతపురం జిల్లాలో అనేక మంది విద్యార్థులు ఈరోజు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మరి ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు వారి పేరు ప్రతిష్టల కోసం విద్యార్థులని ఇబ్బందులకు గురి చేస్తూ స్టడీ పేర్లతోనూ, ర్యాంకుల పేరుతోనూ, ఫీజుల పేరుతోనూ ఈరోజు విద్యార్థులను వేధిస్తూ ఈరోజు విద్యార్థి ప్రాణాలు తీస్తూ ఉన్నారు. వీటిని ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పోలీస్ అధికారులు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఆర్ఏఓ గారు కావచ్చు, ఇప్పటికైనా స్పందించే ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి యాజమాన్యాలతో తక్షణమే ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు సమీక్ష ఏర్పాటు చేయాలా. ఏర్పాటు చేసి ర్యాంకుల కోసం, ఫీజుల కోసం విద్యార్థుల్ని వేధించరాదని చెప్పేసి కఠినంగా ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యాలకి సూచన ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఎస్ఆర్ కళాశాలలో మరి విద్యార్థి మరణిస్తే ఇంతవరకు అది ఆత్మహత్యనా, హత్యనా అని చెప్పేసి ఇంతవరకు కూడా ఈరోజు అనుమానాల్లో విద్యార్థి తల్లిదండ్రులు ఉన్నారు. ఇవాళ ఎవరైతే ఆర్ఏఓ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇప్పటికైనా మీరు కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి మరణాలు మరీ పునరావృతం కాకుండా అరికట్టాలని చెప్పేసి ఆర్ఏఓకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఎస్బీగా, ఐక్య విద్యార్థి సంఘాలుగా హెచ్చరిస్తూ ఉన్నాం.